జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు: విశాఖ నక్షత్రం 4వ పాదం వారు అనగా ఒక పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు అనగా 9 నక్షత్ర పాదాల వారందరూ వృశ్చిక రాశి వారే. చాంద్రమానాన్ని అనుసరించి, సౌరమానాన్ని అనుసరించి వృశ్చిక మాసంలో జన్మించిన వారంతా వృశ్చిక రాశి వారే. అలాగే వృశ్చిక రాశికి సంబంధించిన నామ నక్షత్రాలు కలిగిన వారందరూ కూడా వృశ్చిక రాశి వారే. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పడం జరిగింది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు 7వ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు, జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది. మే 14 తర్వాత గురువు 8వ భావం అనేటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. జనాలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా 5వ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ దోషాన్ని తొలగించుకోగలుగుతారు మీరు. మీనరాశిలో శని సంచారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని ఆలోచనలు మాత్రమే కలిసి రాకపోతాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని సందర్భాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా కొన్ని సజావుగా పూర్తవుతాయి, కొన్ని ఏదో రకంగా నిరాశను కలిగించే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా గురువు 50 నుంచి 60%, శని భగవానుడు 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి. రాహువు 5వ భావమైనటువంటి మీనరాశిలో సంచారం మే 18 వరకు ఉంటుంది. ఆ తర్వాత 4వ భావమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ రకంగా అతి తక్కువ శుభఫలితాలని ఎక్కువ ప్రతికూల ఫలితాలను అందించే పరిస్థితి రాహువుకి ఏర్పడుతుంది. అనగా 30 నుంచి 40% మాత్రమే రాహువు మీకు సహకరిస్తున్నాడు ఈ సంవత్సరం. ఇక కేతువు మే 18 వరకు కన్యారాశిలో లాభభావంలో సంచరిస్తున్నాడు. మే 18 తర్వాత ఆయన 10వ భావం అనేటువంటి సింహరాశిలో సంచారం కొనసాగుతుంది. లాభములో కేతు ఉన్నా, దశమములో కేతు ఉన్నా కూడా 100% శుభఫలితాలను అందించే వాతావరణం ఉంటుంది. మీకు జన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే ఎలాంటి హంగామా, ఆడంబరాలు లేకుండానే మీ వ్యాపారాలంతా కూడా విస్తరించుకుంటారు. అధిక లాభాలను పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా ఈ సంవత్సరం లభిస్తుంది. దైవ బలంతో మీరు చేసే కార్యక్రమాలంతా కూడా ప్రశాంతంగా, సంతోషంగా విజయాన్ని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో 10వ లాభభావాల్లో అనగా సింహ, కన్యా రాశిలో సంచారం కొనసాగించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, భూములు కొనుగోలు వల్ల, అమ్మకాల వల్ల అధికమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కుజుడు 3వ భావంలో సంచరించడం వల్ల జన సహకారంతో మీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, భూవాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ వృశ్చిక రాశి వారికి 2025 మే, జూన్ మాసాల్లో 6వ భావంలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు, పరీక్షల్లో విజయాలు సాధిస్తారు, ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలను అందుకోగలుగుతారు, నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని పొందగలుగుతారు. 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సింహ, కన్యా రాశుల్లో రవి సంచారం వల్ల అనగా 10వ లాభభావాల్లో రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందగలుగుతారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అభినందనలు పొందగలుగుతారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి కందిపప్పును దానం చేయండి. సిద్ధి సాయినాథుని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ మీరు అవకాశాన్ని బట్టి దర్శించుకోండి. శనివారం రోజు ఆంజనేయ స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే కనకదుర్గాదేవి అమ్మవారికి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ వృశ్చిక రాశి వారు
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.